హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ఈ ఊరి పెద్దకి వారసత్వ రాజకీయాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అతని తండ్రి హఠాత్ మరణంతో అతనే ఆ ఊరి ప్రెసిడెంట్ గా అవుతాడు. వారసత్వ రాజకీయాలు తనతోనే ఆగిపోవాలని అతని పెళ్లి కూడా చేసుకోడు. ఆ ఊరి ప్రజలకు ఆయనంటే విపరీతమైన గౌరవం. ఆ ఊరిలో మొత్తం 60 కాన్పులు జరుగుతాయి. అందరూ మగబిడ్డలే పుడతారు. ఆడపిల్ల పుట్టకపోయేసరికి ఊరికి ఏదో అరిష్టం పట్టిందని ఆ ఊరి ప్రజలు భయపడతారు. వాళ్ళ భయానికి తగ్గట్టే ఆ ఊరికి కరువు వస్తుంది. వర్షాలు పడక ఆ ఊరిలో పంటలు పండవు. ఊరి కరువు పోవాలని, ఆడబిడ్డ పుట్టాలని ఆ ఊరి ప్రజలు చేయని పూజలంటూ ఉండవు. అలాంటి సమయంలో ఆ ఊరు ప్రజలు కోరుకున్నట్లు ఆ ఊరిలో ఒక ఆడబిడ్డ పుడుతుంది. ఊర్లో వర్షాలు కూడా పడతాయి. ఆ ఊరి ప్రజలందరూ ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులను ఎంతో గొప్పగా చూస్తారు. ఈ ఆడబిడ్డ వల్లే తమ ఊరు మళ్ళీ పచ్చగా మారిందని, ఈ ఆడబిడ్డ ఊర్లో ఉన్నంత వరకు ఊరికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఊరి ప్రెసిడెంట్ అయితే ఆ బిడ్డ తల్లిదండ్రులను పిలిచి, ఈ బిడ్డను ఈ ఊరు దాటనియ్యనని నాకు ఈ ఊరి ప్రజలకు మాట ఇవ్వు అని ఆ బిడ్డ తండ్రిని అడుగుతాడు. ఊరు ప్రజలు కూడా మాట ఇవ్వమని ఆ బిడ్డ తండ్రిని ఫోర్స్ చేస్తారు. ఆ బిడ్డ తండ్రి మాత్రం నా కూతురు పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసి ఊరి దాటించాల్సిందే కదా అని ఆ ప్రెసిడెంట్ తో అంటాడు. ప్రెసిడెంట్ అతనితో, నేను ఊరి గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు నీ బిడ్డ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు. నీ బిడ్డ కన్నా ముందు ఈ ఊరిలో 60 మంది మగబిడ్డలు పుట్టారు. వారిలో ఎవరికో ఒకరికి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే నీ బిడ్డ ఈ ఊరు దాటవలసిన పని ఉండదు. వీరిలో ఎవరినైతే నీ బిడ్డ పెళ్లి చేసుకుంటుందో వాడే నా తర్వాత ఈ ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు. అంతేకాదు నా ఆస్తి కూడా అతనికే రాసిస్తాను అంటాడు. ఊరి ప్రజలందరి ముందు ప్రెసిడెంట్ అలా అనేసరికి ఆ ఆడబిడ్డ తండ్రి ఈ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు దాటిపోనివ్వను అని, అలాగే ఈ ఊరిలో ఉన్న 60 మంది పిల్లల్లో ఎవరో ఒకరికి తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ ఊరి ప్రజలందరి ముందు మాట ఇస్తాడు. అతను అలా మాట ఇవ్వడం అతని భార్యకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఆ రోజు నుండి ఆ ఊరి మగపిల్లల తల్లిదండ్రులు వీళ్ళ మెప్పు కోసం తెగ కష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పెరిగి పెద్దవుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న మగపిల్లలు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నానాపాట్లు పడుతుంటారు. ఈ ఊరికి బయట నుంచి ఏ మగాడు రాకూడదని కట్టుబాటు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళిడు వస్తుంది. ఇలాంటి సమయంలో సివిల్ ఇంజనీర్ అయిన మన మూవీ హీరో ఓ వర్క్ విషయమై ఈ ఊర్లో పని చేయడానికి వస్తాడు. అతన్ని ఊర్లోకి రానివ్వడానికి ఆ ఊరి ప్రెసిడెంట్ అతి కష్టం మీద ఆ 60 మందిని ఒప్పిస్తాడు. తర్వాత ఈ సివిల్ ఇంజనీర్ కి ఆ అమ్మాయికి మధ్య లవ్ పుడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ సీన్స్ లో ఓ పల్లెటూరు వాతావరణం, అక్కడి ప్రెసిడెంట్, ఆ ఊరి ప్రజలకు కట్టుబాట్లు, ఆ ఊర్లో ఉండే ఒకే అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఆ ఊర్లో ఉండే 60 మంది మగపిల్లలు పడే పాటలు మనకి బాగానే నవ్వు తెప్పిస్తాయి. మూవీ సరదాగానే సాగిపోతుంది. అయితే హీరో ఇంట్రడక్షన్, అతని యాటిట్యూడ్, అందుకు గల కారణాన్ని మనకి చెప్పే సీన్స్ మాత్రం ఏదో అలా సాగిపోతుంటది. ఇక వీళ్ళిద్దరు ప్రేమ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ప్రెసిడెంట్ పంచాయతీ పెడతాడు. మన ఊరి అమ్మాయి చేయి పట్టుకున్న ఈ సివిల్ ఇంజనీర్ ని ఏం చేద్దామనే ఆలోచనలో అందరూ పడతారు. ఆ ఊరి వాళ్ళందరూ చాలా ఆవేశంగా ఇతను ఏదో ఒకటి చేయాలని ఉంటారు. అదే సమయంలో ఆ పిల్ల తల్లి వాళ్ళకి అడ్డం పడుతుంది. ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి అని ఆ ఊరి ప్రజల్ని నిలదీస్తుంది. మా అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ఇష్టపడింది కాబట్టి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. కొంతసేపు వాళ్ళ మధ్య వాదన జరిగిన తర్వాత ఆ ఊరి ప్రెసిడెంట్ ఈ సివిల్ ఇంజనీర్ కి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే ఈ ఊర్లో ఉన్న 60 మంది మగవాళ్ళకి ఇతనే పెళ్లి చేయాలనే కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ కి సివిల్ ఇంజనీర్ కూడా ఒప్పుకుంటాడు. అతను కూడా ప్రెసిడెంట్ కి ఒక కండిషన్ పెడతాడు. వీళ్ళందరినీ తనతో పాటు తన ఊరు తీసుకెళ్లి అక్కడ వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తానని అంటాడు. అందుకు ఈ ఊరు వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు ఆ సివిల్ ఇంజనీర్ తో కలిసి పట్నం పంపించమని ఆ అమ్మాయి కూడా అడుగుతుంది. అందుకు ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అంగీకరిస్తుంది. దీంతో ఇక్కడి నుంచి కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మూవీ కొంచెం లాగ్ అనిపించినా కూడా వెన్నెల కిషోర్ తన కామెడీతో చాలా సరదాగా ఈ మూవీని తీసుకువెళ్తాడు. బ్రహ్మానందం కూడా గెస్ట్ పాత్రలో వచ్చి తన పాత్రకు న్యాయం చేస్తాడు. ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ ఎండింగ్ తో మూవీని ఫినిష్ చేశారు. ఎప్పుడు వాళ్ళ పల్లెటూరుని దాటి బయట ప్రపంచం తెలియని ఆ 60 మంది పల్లెటూరు వాళ్ళు సిటీకి వచ్చాక వాళ్ళు చేసే పనులు, వారు చేసిన పనుల వల్ల
ఆ సివిల్ ఇంజనీర్ పడుతున్న పాటలు, ప్రమాదంలో పడిన ఆ సివిల్ ఇంజనీర్ ఫ్యామిలీని ఈ 60 మంది కలిసి కాపాడిన సీను, తరువాత హ్యూమన్ ట్రాఫికింగ్ ని వాళ్ళు అడ్డుకునే తీరు, వాళ్ళకి పెళ్లి జరిగే సీన్లు అంతా చాలా సింపుల్ గా సరదాగా సాగిపోతాయి.